సింధూర వాళ్ళ ఇంటి ముందు పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ చంచలమ్మ రావటం చూసి నేను పడిపోయాను ఇక్కడ, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా సింధూర చంటి వైపు చూస్తూ ఉండిపోతారు. కాస్త ఇంట్లోకైనా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏంటిది, ఏం చేస్తుంది అని చెప్పేసి అయితే అలా సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు, అలాంటిది చంచలమ్మ గారికి విడమడేటట్లు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం మరి ఎత్తుకొని తీసుకొని వెళ్ళండి, నాకు కాలు చాలా నొప్పిగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాన్ని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన కేశవ, చంచలమ్మ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని చంటి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకొని పెడుతూ ఉంటాడు. ఇంతలో తన తాళి వెళ్ళి షర్ట్కి బటన్కి అంటుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చంటిని అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన చంటి కూడా సింధూరాను అలా చూస్తూ ఒకరికొకరు దగ్గర అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం సింధూరాని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం స్వామీజీ మాటలు తలుచుకొని ఎలాగైనా సరే నేను ఒక బిడ్డని కంటేనే కదా నాకు చంచలమ్మ దగ్గర అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.